ఆ ఎస్ఐ లక్ష్మిని లాకప్‌లో వేసి ఉంటుంది కదా! ఒక కానిస్టేబుల్‌ని పిలిసి ఇంకా ఆ లక్ష్మిని బయటికి తీసుకురా అని చెప్పడంతో ఆ కానిస్టేబుల్ వెళ్ళి లక్ష్మిని బయటికి తీసుకొస్తుంది. ఇంకా ఆ ఎస్ఐ ఒక వాటర్ గ్లాస్‌ని తీసుకొని వచ్చి "వాటర్ తాగుతావా లక్ష్మి" అని లక్ష్మికి గ్లాస్ ఇస్తూ కావాలనే కింద పడేస్తుంది. ఇంకా లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే ఇంకా కానిస్టేబుల్స్ అందరూ కూడా ఒక్కొక్కరు చెయ్యి కట్ చేసుకోవడం, తల గోడ గుద్దుకోవడం, చెయ్యి మెలిపెట్టుకోవడం అలా అందరూ చేస్తూ ఉంటారు. ఇంకా లక్ష్మి ఇదంతా చూసి చాలా షాకింగ్‌గా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఎస్ఐ దీన్ని ఎంక్వైరీ కోసం మనం పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వస్తే ఇది మన కానిస్టేబుల్ అందరి మీద దాడి చేయడానికి ట్రై చేసిందని దీని మీద వీలైనన్ని సెక్షన్లు బనాయించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని రైటర్‌కి చెప్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి మేడం ప్లీజ్ మేడం ఎందుకు అలా చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇంకా ఆ ఎస్ఐ లక్ష్మి తాళి పట్టుకుంటుంది. మేడం ప్లీజ్ అని లక్ష్మి అరుస్తూ ఉంటే ఏంటే పెళ్ళయి కూడా నువ్వు ఎందుకే ఇలాంటి పాడు పనులు చేస్తున్నావు అని లక్ష్మిని లాకప్‌లోకి నెట్టేయడంతో లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకో కానిస్టేబుల్ వచ్చి లక్ష్మి చెయ్యి పట్టుకొని చెక్ చేసి లక్ష్మి మొహం మీద వాటర్ చల్లి లేపుతుంది. ఇంకా "నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నేను నిన్ను ఆడి పట్టుకొని చెక్ చేశానమ్మా. నువ్వు ఒట్టి మనిషివి కాదు. నువ్వు తల్లి కాబోతున్నావు" అని చెప్పడంతో లక్ష్మి చాలా షాకింగ్‌గా కానిస్టేబుల్ వైపు చూస్తూ ఉంటుంది.